సినిమా సమాజంలో జరిగే వాటిని ప్రతిబింబిస్తే ఒక అందం, కానీ సినిమాని ప్రజల్లో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళని యానిమలిస్టిక్గా తయారు చేస్తే సందీప్ వంగ कंसिडर एज ए इसी सेंसिटिव कॉन्सेप्ट को कोई इनसेंसिटिव डायरेक्टर उठा ले, एक ऐसा डायरेक्टर जिसने रिग्रेसिव और माइसोजिनिस्टिक फिल्म बनाई है कबीर सिंह जैसी, फिर क्या होगा? ये भी चीज हमें इमेजिन करने की जरूरत नहीं, क्योंकि इसका नतीजा होगा ये एनिमल फिल्म। बॉलीवुड ने घटिया फिल्में तो बहुत बनाई हैं, लेकिन ये एनिमल फिल्म बड़ी खास है। मेरा मानना है कि ये एक ऐसा क्रिंज फेस्ट है जो हमारे समाज के लिए कैंसर है। సో ఈరోజు టాపిక్ మాట్లాడేద్దామా? ఈరోజు టాపిక్ ఏంటో చెప్పు, బేగా చెప్పు. ఏం లేదు, మొన్నే యానిమల్ చూసాం కదా. సో లెట్ us టాక్ అబౌట్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ. యు ఆర్ మిస్సింగ్ ది ఆర్టికల్. ది సందీప్ రెడ్డి వంగ. సారీ, ది సందీప్ రెడ్డి వంగ, ది యానిమల్. ఒకటే మెయిన్. నన్ను అడిగితే ఫిల్మ్ క్రిటిక్స్ బిఫోర్ జంపింగ్ అండ్ బ్యాషింగ్ ఆన్ ఫిల్మ్ మేకర్ అండ్ పిలిచి నువ్వు అది ఎందుకు చేసావు బాబు అని ఆడి పర్స్పెక్టివ్ తెలుసుకొని అప్పుడు నచ్చకపోతే దెన్ యూ కెన్ గో అండ్ మేక్ వీడియోస్ అరౌండ్ ఓకే ఇదేంటి ఎలా ఆలోచించాడు ఇంత నాస్టీ అని. ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు దేర్ ఒపీనియన్. మనమేం దాన్ని తప్పు పట్టట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఎందుకు అంత అనిమోసిటీ? హీఈస్ జస్ట్ ఫిల్మ్ మేకర్, రైట్? ఐ థింక్ ట్రిగ్గర్ ఎక్కడైందంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ సందీప్ ఓన్లీ, టు బి ఆనెస్ట్. నన్ను అడిగితే మనోడు ఆ ఇంటర్వ్యూలో బాగానే మార్కెట్ అంటే తెలియదు సందీప్ కి, బట్ దానికి అదే మార్కెట్ అయింది. లైక్ ఐ షో ద క్రిటిక్స్ వాట్ అ వైలెంట్ ఫిల్మ్ అన్నాడు కదా. సో క్రిటిక్స్ కి కూడా ఈగో ఉంటది కదా, ఎందుకు ఉండదు? సో దట్స్ వాట్ ఫిల్మ్ మేకర్ ని లైక్ కండోన్ చేయడం మోర్ దెన్ అ మూవీ. ఫిల్మ్ మేకర్ ఐడియాలజీని చేసి ఆ మాట అన్నందుకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫిలిం మేకర్స్ కోసమే ఈ మూవీ చేశాడు, అంటే మా ఫిలిం మేకర్స్ కాదు, సారీ, క్రిటిక్స్ కోసం ఈ మూవీ చేశాడు అని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అనమాట. I don't think so. Yeah, I don't think Sandeep would. నాకు తెలిసి రెండు సీన్లు చేశాడు క్రిటిక్స్. మేబీ ఫస్ట్ సీన్ అది కూడా ఆన్సర్ ఇచ్చాడు. అది కూడా ఆన్సర్ ఇచ్చాడు ఏంటంటే ఇట్స్ అ ఫన్నీ స్టోరీ హర్డ్ ఇన్ when he was studying in Karnataka అంట. ఆ సేయింగ్ మంకీ స్టోరీ అది that was intended to make audience laugh అంట బేసిక్లీ. సో అంటది కదా, అది his intention was to make audience laugh because monkey is a very like comical animal. So I don't know, people take what they want to take కదా. అంటే పచ్చ కామర్లు ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా అనిపిస్తుంది అంటారు కదా, అలాగా. నేనేం చెప్తున్నాను, అరే సందీప్ బెస్ట్ వర్క్ అని అయితే నేను అన్నా కంటిన్యూస్ గా. ఐ స్టిల్ థింక్ సందీప్ బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. ఓకే, ఈ స్టిల్ నాకు సౌండ్ డిజైన్ లో కొంచెం ప్రాబ్లం అనిపించింది మూవీ. అంటే మూవీలోని నేను సెకండ్ టైం చూసినప్పుడు ఏంటంటే వాయిస్ గానీ అది చాలా తక్కువ లో పిచ్ లో వచ్చింది. రష్మిక వాయిస్ గానీ ఐ మిస్డ్ ఆల్, అంటే సబ్ టైటిల్ ద్వారా నేను చూసుకోవాల్సి వచ్చింది. కరెక్ట్. సో నాకు సౌండ్ లో ప్రాబ్లం అనిపించింది సందీప్ మెయిన్. Similarly, Kabir Singh, for me, is the part of the society. You want to take it the way it is, fine. You don't want to take it the way it is, don't watch it. The moment you try to load it, burden it with your own morality, then should be ready for all other segments of the society who are going to point fingers and try to mutilate other contents which will not suit their morality. Are you ready for it? No, nobody. Are you ready for it?